ఇప్పుడు మనకు ఎలా తెలుస్తుంది ఇది విషపూరితమైన పామా కాదని? మనం పామును చూస్తే గుర్తుపట్టచ్చు, గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ కరిసిన తర్వాత పేషెంట్ని అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 2 రకాల విషం పదార్థాలు ఉన్నాయి విషమైన పాము ఉంటే. ఒకటి నాడీ వ్యవస్థను పనిచేసేది ఒకటి ఉంటుంది, ఇంకొకటి రక్త ప్రసరణ వ్యవస్థను పనిచేసేది 2 రకాల పాము ఉన్నాయి. ఇప్పుడు కట్లపాము ఉంది, నాగుపాము ఉంది. ఇది మెదడు అంటే నాడీ వ్యవస్థను పనిచేసే విషాన్ని మన బాడీలోకి ఎక్కిస్తుంది. అలాగే రక్తపింజరి ఉంది. ఈ రక్తపింజరి కుట్టినప్పుడు ఏమంటే మనకి రక్త ప్రసరణ వ్యవస్థ పైన పనిచేస్తుంది. సో నాడీ వ్యవస్థను పనిచేస్తే ఏమేమి లక్షణాలు వస్తుందంటే ఫస్ట్ వచ్చే లక్షణం ఏంటంటే కళ్ళు మూతలు పడిపోతుంది, దాన్ని టోసిస్ అంటాం. దాని తర్వాత ఒక వస్తువు 2గా కనిపిస్తుంది. దాని తర్వాత హెడేక్, వామిటింగ్, దాని తర్వాత స్లోగా స్పృహ కోల్పోవటం, గాలి తీసుకోలేకపోవటం, మన ఇంట్లో ఉండే కండరాలన్నీ వీక్ అయ్యి పారలైజ్ కావటం. సో ఇవన్నీ నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి విషం సంబంధించిన పాములు. అలాగే రక్త ప్రసరణకి ఎఫెక్ట్ అయ్యే పాము ఏదైతే నేను చెప్పినట్టు రక్తపింజరి ఉందో అది కరిచినప్పుడు ఎలా ఉంటుందంటే ఎక్కడైతే కరిచిందో అక్కడి నుంచి రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది, అది ఆగదు కంటిన్యూస్గా. దాని తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది లోపల ఉండే రక్త కణాలను కానీ రక్త నాళాలను కానీ డ్యామేజ్ చేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ బ్లీడ్ కావటం. సో ఇలాంటి లక్షణాలు ఉంటుంది. ఈ నాడీ వ్యవస్థ పైన పడ్డ విషం కానీ రక్త ప్రసరణ మీద పడ్డ విషం కానీ ఉన్న ఆ లక్షణాలు అనిపిస్తే వెంటనే దానికి సంబంధించిన విరుగుడు ఉంటుంది, యాంటీ స్నేక్ వెనం అంటాం. ఆ యాంటీ స్నేక్ వెనం ఇస్తేనే దాన్ని మనం ఆపచ్చు, ఆ విషయం సంబంధించిన దాన్ని ఆపగలుగుతాం. లేదు ఆ యాంటీ స్నేక్ వెనం ఇవ్వలేకపోతున్నాం అంటే మనం పేషెంట్ని కాపాడటానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటుంది.